పూజలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కొబ్బరికాయకు మనకు విశేషంగా అనాదిగా పూజల్లో ఒక విశేషమైన స్థానాన్ని పెద్దలందరూ కూడా కల్పించారు. దానికి ఆ యొక్క విశేష స్థానం ఎందుకు వచ్చింది అంటే గనక, ఆ యొక్క కొబ్బరికాయ అనేటటువంటిది మనం వేసేటటువంటి నీటిని కొన్ని వేల సార్లు శుద్ధీకరణ చేసి, అంటే ప్యూరిఫై చేసి ఆ ఫలంలోకి వేయబడుతుంది, పంపించబడుతుంది. ఆ నీళ్ళే గట్టి మందపాటి ఒక లేయర్ లాగా ఏర్పడి కొబ్బరికాయలో ఉన్నటువంటి కొబ్బరిలాగా ఏర్పడుతుంది. కొబ్బరికాయ బయట దాని యొక్క స్వభావం బయట గట్టిగా ఉన్నా సరే, లోపల ఉన్నటువంటి నీరు, ఆ యొక్క కొబ్బరి ఎలాగైతే మధురంగా ఉంటాయో, ఆ పరమేశ్వరుడికి ఆ కొబ్బరికాయను సమర్పించడం ద్వారా ఆయన మనకు అనుగ్రహాన్ని కూడా అదేవిధంగా మధురంగాను, అదేవిధంగా తెల్లని స్వభావంతోనూ ఇస్తాడు అనేటటువంటి విషయం ఒకటైతే, పూర్ణ ఫలము అంటారు. కొబ్బరికాయను ఎప్పుడూ సంపూర్ణంగా ఉండేటటువంటి ఫలము అంటారు. దాదాపుగా మనం పండ్లన్నీ చూస్తే ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక విత్తనం పడాలి అంటే కనుక అడవుల్లో ఏదైనా ఒక పక్షి దాన్ని తిని, జంతువు దాన్ని తిని మలంగా వేస్తేనే ఆ యొక్క ఫలాలు, వృక్షాలు, చెట్లు అనేటటువంటివి పుడతాయి. కానీ ఒక కొబ్బరికాయకు వచ్చేటప్పటికి మాత్రం ఆ విత్తనాన్ని కాయగానే నాటితేనే ఆ యొక్క వృక్షం అనేటటువంటిది, కొబ్బరి చెట్టు అనేటటువంటిది పుడుతుంది. కాబట్టి ఆ విత్తనానికి ఎంగిలి అనేటటువంటిది ఆపాదింపబడదు. ఆ యొక్క కొబ్బరికాయకు ఆపాదింపబడనప్పుడు ఏమవుతుంది? అది చాలా శుభ్రమైన వస్తువుగా పిలువబడుతుంది. కాబట్టి అందువల్ల మహర్షులందరూ కూడా కొబ్బరికాయను ముఖ్యంగా పూజలో వాడటంలో ఉద్దేశం